పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఆది మనుషుడు ఆదాము చేసిన పాపం వలన అందమైన ఈ ప్రకృతి వికృతి రూపం దాల్చింది, మలినమైపోయింది, విభిన్నమైపోయింది. అందుకే దేవుడు మానవుడయ్యాడు. క్రిస్మస్ అంటే దేవుడు మానవుడవడం. క్రిస్మస్ అంటే ఇతరులకి సంతోషాన్ని ఆనందాన్ని పంచే పండుగ. క్రిస్మస్ అంటే మానవత్వం కలిగి జీవించేటటువంటి పండుగ. ఈ రోజున అందుకే దేవుడు మానవుడయ్యాడు. అదే క్రిస్మస్ పండుగ. ఈ దేవుడు మానవుడయ్యి లోకాన్ని నవనీతం చేయడానికి పూనుకున్న రోజే ఈ క్రిస్మస్ పండుగ. జగతికి సుగతి తెచ్చినటువంటి రోజే ఈ క్రిస్మస్ పండుగ. లోక కళ్యాణము నిమిత్తం శ్రీకారము చుట్టిన దినమే ఈ క్రిస్మస్ పండుగ. నరుడై అవతరించి దేవుడు వెలిగించిన దివ్య దీపమే ఈ క్రిస్మస్ పండుగ. జగతిలో చీకట్లో తొలగించడానికి వచ్చిన రోజే ఈ క్రిస్మస్ పండుగ. పాపాంధకారాన్ని పటాపంచన చేసింది ఈ రోజే, ఈ క్రిస్మస్ రోజే. నూతన వెలుగుతో విశ్వాన్ని నింపిన వేళ ఈ క్రిస్మస్ పండుగ. మానవత్వాన్ని వెయ్యినోళ్ల కొనియాడి అందరికీ పంచిపెట్టి మానవత్వం ఇచ్చేదే ఈ క్రిస్మస్ పండుగ. ఈ రోజున బెత్లెహేములో ప్రేమ ఉదయించింది. ప్రేమ మొట్టమొదటిగా ప్రారంభమైంది బెత్లెహేములోని. ప్రేమ ఉదయించింది, క్రీస్తు ప్రభవించాడు, ద్వేషం అంతరించింది, స్వార్థం తోకముడిచింది. క్రీస్తు ప్రభు బాలయేసుకి భూలోకములో పుట్టినప్పుడు పూల తోటలన్నీ కూడా పూజలు చేశాయి. ప్రవక్తలందరూ కూడా జయజయలు పలికారు, లేఖదోడలు గంతులు వేశాయి.
జలనిధులన్నీ కూడా జోలపాట్లు పాడాయి, నెమలి కూరలన్నీ కూడా నాట్యం ఆడాయి. కాబట్టి మనందరం కూడా ఆ చిన్నారి బాలయేసుని ఆహ్వానిస్తూ మన యొక్క హృదయం అనేటటువంటి బెత్లెహేములో, మన గ్రామం అనేటటువంటి బెత్లెహేములో, మన యొక్క గృహం అనేటటువంటి బెత్లెహేములో ఆ బాలయేసు 2025 సంవత్సరాల క్రితం జన్మించిన ఆ బాలయేసు మన హృదయాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన గ్రామాల్లో జన్మించాలని కోరుకుందాం. అదేవిధంగా ఈరోజు మనం అదేవిధంగా సూర్యుని చూసి కమలం వికసించినట్లు, మేఘాన్ని చూసి నెమలం నాట్యమాడినట్లు, తల్లిని చూసి బిడ్డ వైవచ్చినట్లు, చంద్రుని చూసి కలువ పువ్వు పూసినట్లు ఈరోజు మనందరం కూడా ఈ శుభవార్త విని మానవుడిగా, దేవుడిగా ఉండి కూడా మానవుడిగా జన్మించిన ఈ క్రిస్మస్ పండుగ రోజున మనందరం కూడా రంగరంగ వైభవంగా, కోలాహలంగా ఈ యొక్క జూబిలీ క్రిస్మస్ని మనందరం కూడా జరుపుకుందాం. ఆ చిన్నారి బాలయేసు మనందరినీ ఆస్వాదించాలని, దీవించాలని, మన కుటుంబాల్లో, మన గ్రామాల్లో, మన హృదయంలో, మన సంఘంలో జన్మించాలని ప్రార్థన చేస్తూ ఈ దివ్య బలి పూజలో మనందరం పాల్గొందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో మనందరం యోగ్యంగా పాల్గొనడానికి మన పాపంలో ఒప్పుకొని దేవునికి క్షమాపణ అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించుకోవాలని ప్రతిమాని కోరుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. శాంతి సదయ
సహోదరి సహోదరులారా, ఆగమన కాలంలో 4 ఆదివారాలు మనం గుర్తుగా 4 ఆగమన కాలాలు ప్రవృత్తిని వెలిగించాం. ప్రేమ, సమాధానం, నమ్మిక, శాంతి ఎన్ని గుర్తుగా మనం ప్రవృత్తిని వెలిగించాం. ఇంకా చివరి ప్రవృత్తి, ఆ తెల్ల ప్రవృత్తి క్రీస్తు ప్రభు యొక్క జన్మదినోత్సవానికి చిహ్నంగా ఉంది. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా బాలయేసు యొక్క జన్మానికి గుర్తుగా మన మధ్యన ఉన్నటువంటి మన కంచెకిచర్ల ముద్దుబిడ్డ ఇతర దేశాల్లో పనిచేస్తూ ఈ మధ్యనే మన గ్రామానికి మన విచారణకు వచ్చినటువంటి ఆస్ట్రేలియాలో పనిచేస్తూ మన మధ్యకు వచ్చిన అన్ని విధాలుగా మనకి తోడుగా ఉన్నటువంటి రొంపిచెర్ల రాము గారిని, వారి సతీమణిని ఆహ్వానిస్తూ ఈ క్రొవ్వొత్తిని వెలిగించమని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్. దీపముగా ప్రకాశింపజేసేది ఈ భూమి మీద అతని వెలుగు పరమ రహస్యమును తెలుసుకున్నామేమో. అతని స్వర్గీయ ఆనందమును కూడా కాంచి పరవశమును కృప చూపించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఒక కుమారుని బడిసితివి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. వేదనలోనున్న వారికి ఇంకెట్టి విచారము లేదు. ప్రభు పూర్వము సెబూలోను నఫ్తాలి మండలములను అవమానంలో ఉంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధరా సముద్రము నుండి యోర్దానుకు ఆవలి తీరము వరకు అన్యజాతి వారు వసించు గలిలయ రాష్ట్రము వరకు గల ప్రదేశము కీర్తిని బడేను. చీకటిలో నడుచు చెనులు పెద్ద వెలుగు చూచిరి. గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభువు నీ జాతిని విస్తరింపచేసితివి, వారిని సంతోష చిత్తులు గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా కొల్ల సొమ్ము పంచుకుని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీది కాడిని విరగగొట్టితివి, వారి భుజముల మీది దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. వారి మీదికి దాడి చేయు శత్రు సైన్యముల చెప్పులు, నెత్తురులో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించేను, మనమొక్క కుమార్ని బడిసితిమి. అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతడికి పేరెడుతురు. ఇది ప్రభువుని వాక్కు. రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయెను. 2వ పఠనము. పునీత పౌలు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. 2వ పఠనము. పునీత పౌలు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. సర్వమానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయెను. భక్తిహీనతను, లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి
రుజుమార్గమున పవిత్రమైన జీవితమును గడపవలెనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని రక్షకుడగు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షముగా శుభదినము కొరకు నిరీక్షణతో వేచి ఉండవలెనని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దురాతిథి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యముల యందు ఆసక్తి గలవారిగా తన కొరకు పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది ప్రభువాక్కు. పవిత్ర శుభవార్తలోని భాగము. పునీత లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం. పునీత లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం వరకు. శిశువులు కనుగొని వారు శిశువును గురించి విన్న విషయములనల్లా వారు వెల్లడించిరి. అప్పుడు గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిగిలి ఆశ్చర్యపడిరి. కాని మరియమ్మ అంతయు తన మనసున పదులపరచుకొని మననము చేయుచుండును. కాని మరియమ్మ అంతయు తన మనసున పదులపరచుకొని మననము చేయుచుండెను. అప్పుడు గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి వారు
వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. దేవుని వైభవమును శ్లాఘించుచు వారు తిరిగిపోయిరి. ఇది క్రీస్తుని సువిశేషం. నాదుని యందు అతి మిక్కిలి ప్రియమైనటువంటి కంచిక చెర్ల విచారణ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభు అయిన దేవుడు మనందరికీ ఒక వెలుగును, ఒక నూతన జీవితాన్ని ప్రసాదింపచేస్తూ ఉన్నారు. మరి పవిత్ర సమయంలో క్రీస్తు జయంతి 2025వ సంవత్సరం దేవుడు మనందరి జీవితంలో ఆ వెలుగుని ఏ విధంగా తీసుకువస్తున్నారో కొద్ది క్షణాలు మనం మౌనంగా ఉండి ప్రార్థిద్దాం, ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యాన్ని మనం ఆలకించాలన్నా, అర్థం చేసుకోవాలన్నా, వాక్యం ప్రకారం మనం జీవించాలన్నా ప్రభువు చూపించబోయే ఈ రక్షణ బాట మనందరికీ ఒక ఆదర్శం కావాలని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి కొద్ది క్షణాలు ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండండి. మీలో ఉన్నటువంటి ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులు అన్నిటినీ పక్కకు పెట్టండి. రాత్రికాల సమయం, అలసిపోయి ఉన్నాం. నిద్రించే సమయంలో మనందరము ఇక్కడ గుమికూడి ఆ ప్రభువుని ఆరాధిస్తున్నాం. కాబట్టి ఈ క్రొత్త అనుభూతిని మనం పొందాలంటే మనం ఆ ప్రభువుని మన హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు జన్మదినోత్సవం చిన్నారి బాలయేసు మీ అందరికీ కనిపిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఈ చిన్నారి బాలయేసుని చూస్తూ ఉన్నారు. మీ కనులు విప్పి హృదయపు కనుల ద్వారా చిన్నారి బాలయేసుని దీక్షగా చూడండి. కొద్ది క్షణాలు ఆ ప్రభువుని చూడండి. ఇప్పుడు మీ కనులు మూసుకొని అదే చిన్నారి బాలయేసుని మీ హృదయంలో చూడండి. చిన్నారి బాలయేసు మీ హృదయంలో కనిపిస్తున్నాడు. మేమందరినీ పవిత్రపరుస్తున్నాడు, పావనపరుస్తున్నాడు. మీ పాపపు జీవితాన్ని, అంధకారాన్ని కడిగి వేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ కొద్ది క్షణాలు మీరు మీ పాపపు జీవితాన్ని, అంధకార జీవితాన్ని ఆ ప్రభువుకి సమర్పించండి. చిన్నారి బాలయేసు మీ హృదయములో జీవించబోతున్నాడు, నివసించబోతున్నాడు. మేమందరినీ వెలుగుబాటులో నడిపించబోతున్నాడు. క్రిస్మస్ గురించి మరోసారి ఆలోచిద్దాం. క్రీస్తు శకం 353లో మొదటి పోపు జూలియస్ డిసెంబర్ 25న యేసు జన్మదినంగా జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించినప్పుడు భవిష్యత్తులో ఇది ఈ స్థాయిలో ఉంటుందని ఎవరైనా ఊహించారా? 2025 సంవత్సరాలు. ఈ సహోదరులారా, క్రీస్తు జయంతి
బాలయేసు మహోత్సవ రోజున ఆ ప్రభు మనందరినీ దీవించాలని, మన సంఘాలని, మన గ్రామాల్ని, మన యొక్క కుటుంబాలను దీవించి మీ జన్మముతో ఈ భూలోకమంతా ఎంతో సంతోషిస్తున్నది. ఈ పరిశుద్ధ గడియలలో మా మంచి కాపరి అయిన జగద్గురువులు 14వ లెయ్య పప్పు గారిని, మా మేత్రాసన కాపరి అయిన తెలగతోటి జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, రెవరెండ్ ఫాదర్ పేరం దత్తు గురువులను, ఇక్కడికి విచ్చేసిన గురువులందరినీ, మఠవాసులను, సంఘ పెద్దలను, మర్యాదల సభ్యులను, పునీత విన్సెంట్ దిపాల్ సొసైటీ సభ్యులను, గ్లోరీ సభ్యులను, విశ్వాసులను, సంఘస్థులను అందరినీ కూడా దీవించి మీ మహిమతో జీవిస్తూ మీకు ఎల్లప్పుడూ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ ప్రేమకు సాక్షులుగా జీవించడానికి కావలసిన కృపావరములను నిండుగా వారిపై కురిపించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి.
సహోదరులారా, మనం అర్పించి దివ్యబలి పూజ సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకు, మన ప్రయోజనముల కొరకు, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఈరోజు ఈ దివ్యబలి పూజ వెళ్ళగలిగి బాబురావు, శాంతకుమారి వారికి మంచి ఆరోగ్యం దయచేయమని, అనిల్ కుమార్ జోజి మేరకు ఉద్యోగంలో దేవుడి తోడుగా ఉండాలని, అశ్విన్ చంద్ర కమ్యూర్షని వీరికి మంచి చదువులందు జ్ఞానం దయచేయమని, వినోద్ కుమార్ అనుష వీరికి సంతానం కోసం ప్రార్థించమని ఈ దివ్యబలి పూజ పెట్టిస్తున్నారు. వారి కోసం ఈ దివ్యబలి పూజ. గుడిసే ప్రభుదాసుకు నిత్య విశ్రాంతి దయచేయమని, శ్రీనివాసరావుకు మంచి ఆరోగ్యం దయచేయమని, అరుణకు మంచి ఉద్యోగం దయచేయమని, ఆరోగ్యం దయచేయమని, అదేవిధంగా శనివారం శ్రీలత పుట్టినరోజు ఈ ఉత్సవ సందర్భం మేము సమర్పించుకొని అర్పణలు నీకు ఆమోదయోగ్యముగా ఉండునుగాక. మానవ మాత్రులమైన మేము క్రీస్తునందు మా దేవుడమైన నీతో ఐక్యమగుచున్నాము. ఈ విధముగా ఇక్కడ జరుగు పవిత్రమైన దివ్య బలి పూజ ప్రభావమున మేము అతడిని పోలియందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారు మీతో మనస్సులను ఉన్నతమునకు త్రిపడి మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత చూపుదాము. ప్రభువైన దేవా, పవన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఈ చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఎందుకనగా మీ నిత్య వాక్కు మనుష్యోదారమిత్తిన పరమహాస్య ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేతములకు కృత వెలుగాయను.
తద్వారా మేమందరం కూడా క్రీస్తునందు మా దైవమైన నిన్ను ప్రత్యక్షంగా చూడగలుగుచున్నాము. అంతేగాక అగోచరమైన నీ ప్రేమతో మా జీవితములను ఆవరించబడి ఉన్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళముతో ఏకీభవించి మేము మహిమ గీతముతో మిమ్మల్ని స్తుతించుట ఎట్లుండగా మీ సృష్టికంతే మేము స్తుతించుట యుద్ధం. ఎందుకనగా మీ కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచ మధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన పని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నారు. ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అపమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింతురు. ఏలయనగా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి
నిలుచుచుంటనిను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనగా ఇది నూతన నిత్య నిబంధన కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము కలుగుదండి మీ కుమారుని రక్షణాయుధముల శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరిస్తూ అతడు మరలా వేయించని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతలు మీకు అర్పిస్తున్నాం నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలకొనిచున్నాం తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరించండి మేము అతని శరీర రక్తములతో పోషించబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లు దయ చూపించండి అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీతులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభు మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాను. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను మీ సేవకులకు మా లియో 14వ పాపు గారు లియో జగద్గురువును మా జోసెఫ్ జయరావు పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమి అందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున వేచి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి నలు దిశలా చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున వీటిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచుట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. సర్వశక్తిగల హృదయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగుగాక. గౌరవ మహిమలు కలుగుగాక. క్రీస్తు ప్రభు మనందరికీ పరలోక ప్రార్థన నేర్పించారు. మాకు ప్రార్థన నేర్పించండి ప్రభు అని అడిగితే మీరు ఈ విధంగా ప్రార్థించండి అన్నాడు. కాబట్టి మనందరం కూడా ఈ పరలోక ప్రార్థన ఎన్నో వందలు వేల లక్షల సార్లు చెప్పుకున్నాం. కానీ దానిలో ఉన్న సారాంశం ప్రకారం మనందరం కూడా ఈ క్రిస్మస్ పండుగ రోజున అర్థం చేసుకొని జీవించగలగాం. ముఖ్యంగా క్షమాపణ. మా యొక్క అప్పబడిన వారిని మీరు మన్నిస్తే మా అప్పులను మీరు మన్నించండి. కాబట్టి ఆ క్షమాపణ అనేది చాలా తీయనైనటువంటి ఒక పండు. అన్ని పండుల్లో కంటే తీయనది ఏదంటే క్షమాపణ. కాబట్టి ఆ క్షమాపణ మనకి ఉంటే, క్షమాపణ హృదయం ఉంటే అన్నీ చక్కగా ఉంటాయి. కాబట్టి మనకు మన్నించే హృదయాన్ని, క్షమించే హృదయాన్ని మనకు దయచేయమని ఈ క్రిస్మస్ పండుగ రోజున ఆ బాలయేసు మనందరం కూడా బహుమతిగా ఇవ్వమని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మనం కూడా ఇందాక ఫాదర్ గారు చెప్పినట్లు ఈ పండుగ రోజున, ఈ క్రీస్తు ప్రభు పుట్టుక రోజున మనం కూడా బహుమతి ఇవ్వాలి. ఏమిస్తారు బహుమతి? క్షమాపణ అనే బహుమతి ఇవ్వండి. నేను క్షమిస్తాను ఇక్కడి నుంచి. నాలో పగ, కక్ష, ద్వేషం లేకుండా నేను ఇక్కడి నుంచి క్షమిస్తాను. ఎందుకంటే దేవుడు నన్ను క్షమిస్తున్నాడు. కాబట్టి నేను మీకు క్షమాపణ అనే బహుమతి, బర్త్డే గిఫ్ట్ మీకు ఇస్తాను ప్రభు అని మనందరం కూడా ఆ ప్రభువుకి మాటిచ్చి పరలోక జపం చెప్పుకున్నాం. పరలోక మందున్న మా తండ్రి మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా యజ్ఞము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఈ రోజున మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వల్ల మేము పాప నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుదాము. శాంతిని మీకు ఇస్తున్నాను, నా సమాధానాన్ని మీకు వసుకొచ్చున్నాను అని మీ అపోస్తులతో పలికిన ఓ యేసు ప్రభువా, మా పాపములను పాటింపగా మీ తిరిసభ విశ్వాసాన్ని కటాక్షించండి. మీ చిత్త ప్రకారం మాకు సమాధానాన్ని, ఐక్యాన్ని అనుగ్రహించండి. యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి, సమాధానం, ప్రేమ ఎల్లప్పుడూ మీ అందరితో ఉండదుగాక. క్రీస్తు ప్రభు యొక్క సమాధానాన్ని, ప్రేమని ఒకరికొకరు తెలుపుదాం. ఇదిగో క్రీస్తు ప్రభు శరీర రక్తాలు. మనందరి కోసం పరలోకాన్ని స్వీకరించిన ప్రభు, మనందరి కోసం దేవుడై ఉండి మానవుడిగా జన్మించిన క్రీస్తు ప్రభుతనే, జగతికి సుగతి తీసుకొచ్చిన క్రీస్తు ప్రభుతనే, పాప ప్రక్షాళన చేసి మానవుడిగా జన్మించిన క్రీస్తు ప్రభుతనే,
ఈ ప్రభు ప్రేమ విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవనం వల్ల కాపాడను గాక. ఆమేన్. దేవా జగదనపు అధిపతి కావా, క్రీస్తు ప్రభువుకు చిన్నదేవికు ఇదే కదా ధనమస్తి, ప్రభువులకు లోకశాంతికి కూలదేవికు ఇదే కదా పావన విందు, జీవనిచ్చు విందు, శాంతి గురించి విందు, ఐక్యపరచి విందు, విశ్వసించిన దైవజనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రభువులకు స్వర్గలోక దేవా, తుది తలుపులు తెరుచుచున్నారా, రావా రావా దేవా, జగదనపు అధిపతి కావా. దేవుని ప్రేమకు ఇశ్రాయేలు జనములకు జీవమే విందు, ప్రేమతో వారికి ధైర్యమే విందు, స్వీకరించు వారికి రాజునే విందు. దేవుని ప్రేమకు శీఘ్రమే విందు, ఇశ్రాయేలు జనములకు జీవమే విందు, ప్రేమ చూపు వారికి మానవ కరుణను సాధించే దైవజనములను పోషించే రక్షణ మార్గం చూపించే వాగ్దాన భూమికి నడిపించే దేవా, జగదనపు అధిపతి కావా, రావా రావా దేవా, తుది తలుపులు తెరిచిరావా, రావా దేవా, జగదనపు అధిపతి. యేసుక్రీస్తుని ప్రేమకు శాశ్వత విందు, దైవరాజ్య స్థాపనకు మార్గమే విందు, దైవజనముల కోసమే పంచిన ఈ విందు, మోక్షదారము చేతుల కోసమే పంచిన ఈ విందు, మోక్షదారము చేతులు అద్భుత ఈ విందు, ఆకలి తీర్చే ఆహారం, స్వస్థతనిచ్చే ఔషధము, సర్వజనులను పోషించే శాంతిధామము. తీర్చిన ప్రక్కలో ఉండి కారిపడినేలా జీవితం అనుభవించిన కష్టమా ఓ మంచి చేస్తువా నీ గాయమ లోపల
తీసుకొనండి. నేను మిమ్మల్ని విడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతుల్లో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పురుషులతో కూడా మిగిలిపోయిన కాలము నేను మిమ్మల్ని స్తుతించను గాక. ఆమేన్. ఈ నెల 28వ తారీఖున మన మేతరాసనంలో జూబిలీ సంవత్సరం బిషప్ గారు గురువులందరితో కలిసి ఈ ఆదివారం నాడు తిరుకుటుంబ పండుగ రోజున ఈ జూబిలీ సంవత్సరం ముగుస్తుంది మన మేతరాసనంలో. కాబట్టి దాని సందర్భంగా మనందరం కూడా జూబిలీ చేసుకున్నటువంటి మనం ఆ బాలయేసుని ముద్దాడి ఆ ప్రభువుకి మనం కానుకగా చెల్లించి ప్రార్థన చేద్దాం. కాబట్టి ఇక్కడ సిస్టర్స్ ఒక ఇద్దరు వచ్చినట్లయితే బాలయేసుని పట్టుకోండి. కమ్ సిస్టర్స్ ఒక ఇద్దరండి వచ్చినట్లయితే దావీదు తనయుడా ధన్య చరితుడా ఆరాధించదము. ధరయందు మనుజులకు రక్షణకర్త ఆరాధించదము. దావీదు తనయుడా ధన్య చరితుడా ఆరాధించదము. ధరయందు మనుజులకు రక్షణకర్త ఆరాధించదము. మరియమ్మ తనయుడ ఓ బాలయేసు స్తుతులను సమర్పించుదాం. మరియమ్మ తనయుడ ఓ బాలయేసు స్తుతులను సమర్పించుదాం. మహిమను వీడిన మమతల మూర్తి కృతజ్ఞత చెల్లించుదాం. మహిమను వీడిన మమతల మూర్తి కృతజ్ఞత చెల్లించుదాం. కీర్తన పాడి మనసున వేడి ఆరాధించెదము. కీర్తన పాడి మనసున వేడి ఆరాధించెదము. దావీదు తనయుడా ధన్య చరితుడా ఆరాధించెదము. ధరయందు మనుజులకు రక్షణకర్త ఆరాధించెదము. దావీదు తనయుడా ధన్య చరితుడా ఆరాధించెదము. ధరయందు మనుజులకు రక్షణకర్త ఆరాధించెదము. దావీదు తనయుడా ధన్య చరితుడా ఆరాధించెదము. ధరయందు మనుజులకు రక్షణకర్త ఆరాధించెదము. దావీదు తనయుడా ధన్య చరితుడా ఆరాధించెదము. ధరయందు మనుజులకు రక్షణకర్త ఆరాధించెదము.
ఈ అనౌన్స్మెంట్స్ అయిపోయిన తర్వాత మీ అందరికీ కూడా చక్కగా తినడానికి క్రిస్మస్ జూబిలీ కేక్ ముక్కలు, స్వీట్స్, ఇంకా స్వీట్ బ్రెడ్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మిస్ కాకండి. అది క్రిస్మస్ జూబిలీ కానుక స్పాన్సర్ చేస్తారు కొంతమంది. కాబట్టి దయచేసి ఈ అనౌన్స్మెంట్స్ అయిపోయిన తర్వాత అవి పంచడం జరుగుతుంది. సిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. ఆ కేక్స్ అవన్నీ స్వీట్స్ పంచడానికి సిద్ధం చేయండి. ముందుగా మీ అందరికీ కూడా నేను విచారణ గురువుగా మీ అందరికీ బాలయేసు క్రీస్తు జయంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అదేవిధంగా మన మధ్యకు వచ్చినటువంటి ఫాదర్ జోషి కిరణ్ గారికి, ఫాదర్ ఆరోగ్యదాస్ గారికి కూడా హ్యాపీ క్రిస్మస్ ఫాదర్స్. అదేవిధంగా విజయరాణి కాన్వెంట్ సిస్టర్స్కి, ఇమాకులేట్ కాలేజీ కాన్వెంట్ సిస్టర్స్కి హ్యాపీ క్రిస్మస్ టు యూ డియర్ సిస్టర్స్. అదేవిధంగా ఈరోజు స్పెషల్ వెల్కమ్ మన మధ్యకు వచ్చి మన గ్రామం నుంచి ఎంతో పెద్ద స్థాయిలో దేవుడు వారిని ఆస్వాదించి ఎదిగినటువంటి మన రొబ్బిచ్చల రాము వారి సతీమణి, అదేవిధంగా అమర్లపూడి జోషి, అమర్లపూడి శేఖర్, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వెల్కమ్ ఈరోజు దివ్యబలి పూజలో పాల్గొన్నందుకు. అదేవిధంగా కుటుంబ చందా ఇచ్చిన మీ అందరికీ కూడా వందనాలు, అభివందనాలు. ఈరోజు నా పండుగ ఈ విధంగా జరిగిందంటే దానికి కారణం చందా ఇచ్చినటువంటి కుటుంబాలు. మీరు ఇచ్చినటువంటి చందా మూలానే ఈ రోజున ఈ పండుగ ఇంత కోలాహలంగా రంగరంగ వైభవంగా జరిగింది. సో చందాలు, కానుకలు, స్పాన్సర్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను విచారణ గురువుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ చందా చాలామంది కూడా కలెక్షన్ చేశారు. ముఖ్యంగా మన సంఘ పెద్దలు స్వామి గారు, జాన్ వెంకటేశ్వర గారు, మరిదల సభ్యులు, వాళ్ళలో ఝాన్సీ, కొనకాల కుమారి, ప్రమీల, ఇంకా మిగిలిన మరిదల సభ్యులు జ్యోతి, రెజీనా, మారాసు, మేరమ్మ, వీళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి కుటుంబ చందాలు వసూలు చేశారు. చేసినటువంటి మరిదల సభ్యులకి వీళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. చప్పట్లు కొట్టడం సార్ వాళ్ళందరికీ. అదేవిధంగా ఈ పండుగకి కొంతమంది స్పాన్సర్ చేశారు. అమర్లపూడి శేఖర్, అమృత, వారి కుటుంబ సభ్యులు ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా 50,000 స్పాన్సర్ చేశారు. వారికి చప్పట్లు కొట్టండి ఒకసారి. అదేవిధంగా ఈరోజు స్వీట్స్ 10,000 రూపాయలతో మొత్తం స్వీట్స్ కొని, కేక్స్ కొని మనకు అందించినటువంటి అమర్లపూడి కోటేశ్వరి, అదేవిధంగా వారి యొక్క బిడ్డలు అమర్లపూడి వెంకట్, శిరీష, దీపిక, గ్రేసీ, జెస్సీ, ఏబీసీ ఫైర్ సొసైటీ తరఫున, సేఫ్టీ తరఫున వాళ్ళు ఇది స్పాన్సర్ చేశారు. స్వీట్స్, కేక్స్ అన్నీ కూడా. సో వీరందరికీ కూడా ధన్యవాదాలు. చెప్పడం ఒకసారి. అదేవిధంగా ఈరోజు మన యొక్క దివ్య బలిపీఠం దగ్గర వెనక ఉన్నటువంటి ఆ ఫ్లెక్సీని, బయట ఉన్నటువంటి ఫ్లెక్సీని మన వెడంగిరి రాజు స్పాన్సర్ చేశారు 3,000 రూపాయలు పెట్టి. సో ఇప్పుడు కూడా ముందుకు వస్తుంటాడు రాజు, వెడంగిరి రాజు. సో వెడంగిరి రాజు కూడా 3,000 రూపాయలు ఇచ్చి ఆ ఫ్లెక్సీలు, బ్యానర్స్ తయారు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. చప్పట్లు కొట్టండి. అదేవిధంగా ఈరోజు మనకి అప్పాలు, ద్రాక్షరసం, పెద్దప్పాలు స్పాన్సర్ చేసినటువంటి గొడుగు జోజీ, అల్ఫోన్సమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు చర్చిలోనూ, ఈరోజు మన ఇక్కడ పేట దగ్గర ఉన్నటువంటి డెకరేషన్ చేసిన పూలన్నీ కూడా డెకరేషన్ చేసి స్పాన్సర్ చేసినటువంటి ఇమాకులేట్ కాలేజీ కాన్వెంట్ కమ్యూనిటీకి, విజయరాణి హై స్కూల్ కాన్వెంట్ కమ్యూనిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్. అదేవిధంగా ఈ రోజున ఎంతో చక్కగా అందంగా తయారు చేసి మన యొక్క పశువుల బాగని, తర్వాత 2 స్టాల్స్ని ఎంతో చక్కగా అరేంజ్మెంట్ చేసి అలంకరించి ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నటువంటి
గ్లోరీ యూత్, ముఖ్యంగా గ్లోరీ యూత్ ప్రెసిడెంట్ యశ్వంత్కి, బాబీకి, ప్రత్యేకంగా వారి బృందానికి, గ్లోరీ యూత్ సభ్యులకి, దానికోసం సహాయపడినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అర్ధరాత్రి వరకు ఉండి ఎంతో చక్కగా ఆ క్రిబ్ తయారు చేశారు. నిజంగా చాలా బాగుంది. మీరందరూ కూడా ఒకసారి చూడండి. చాలా కష్టపడి వాడు దాదాపు 4 రోజుల నుంచి చేశారు. ముఖ్యంగా వారి ప్రెసిడెంట్ బాబీ, యశ్వంత్ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాగా చేశారు. కీప్ ఇట్ అప్. అదేవిధంగా మన మరిదల సభ్యులు గ్రౌండ్ క్లీనింగ్ చేశారు, ఎంతో కష్టపడి చర్చి క్లీనింగ్ చేశారు, బూజులన్నీ దులిపారు, కిటికీలన్నీ కూడా శుభ్రం చేశారు. సో వారందరికీ కూడా మరిదల సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మన కోయర్ మాస్టర్ అమర్పూడి వెంకటకి, వారి యొక్క బృందానికి ఎంతో చక్కగా పాటలు నేర్చుకొని 3 వారాల నుంచి వాళ్ళందరూ కూడా పాటలు నేర్చుకొని ఈరోజు మంచి గాయక బృందాన్ని తయారు చేసినటువంటి మన కోయర్ మాస్టర్ అమర్పూడి వెంకటకి, వారి బృందానికి ధన్యవాదాలు. అదేవిధంగా మనకి కీబోర్డు ప్రతిసారి అందిస్తున్నటువంటి కుమార్ మాస్టరు, ఇంకా మిగిలినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అందించి తీసుకొచ్చినటువంటి కుమార్ మాస్టర్ గారికి, వారి బృందానికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా షామియానా, చైర్స్ మాట్లాడి అన్ని ఏర్పాటు చేసినటువంటి యాదాల సతీష్, అదేవిధంగా క్యారల్కి ఆటో పెట్టి అన్ని గ్రామాలు మన ప్యారిష్లో తిరిగినటువంటి యాదాల కుటుంబరావుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా క్యారల్స్కి హెల్ప్ చేసినటువంటి సిస్టర్ జోస్ఫిన్, సెయింట్ మేరీ స్కూల్ హెచ్ఎం గారికి, వాళ్ళ స్టాఫ్కి, అదేవిధంగా విజయరాణి కాన్వెంట్ సుపీరియర్ సిస్టర్ వర్జిల్ గారికి, ఇమోక్లెడ్ కాలేజీ కాన్వెంట్ సిస్టర్ ఎగ్జిల్ గారికి, క్యారల్స్కి సహాయం చేసినటువంటి ఈ కాన్వెంట్ సిస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మనకి పాటలు, దివ్య బలి పూజ పాటల యొక్క షీట్స్ని స్పాన్సర్ చేసినటువంటి చెల్లి దాస్ గారు మరియు మనువరాలు లావణ్యాల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యురాలు సుమలత గారు ఈ పాటల షీట్స్ని స్పాన్సర్ చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, క్రిస్మస్ పండుగకి పోయిన ఆదివారం కేవలం 100 కుటుంబాలు మాత్రమే చందా ఇచ్చారు. ఈ మరలా పోయిన ఆదివారం తర్వాత ఇప్పటికీ 50-60 వచ్చినాయి. మిగిలినటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. దయచేసి ఇవ్వనటువంటి వాళ్ళు దయచేసి ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇంకా జనవరి 1కి, కొత్త సంవత్సరానికి, క్రిస్మస్కి కలిపి మనం ఈ ఖర్చులు పెట్టాం. కాబట్టి దయచేసి ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాం. తర్వాత ఈ సమయంలో డబ్బులు లేక ఏ విధంగా పండుగ గుడిలో పెట్టాలా లేకపోతే బయట పెట్టాలని ఆలోచిస్తున్న సమయంలో నా దగ్గరికి ప్రత్యేకంగా మన ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి రొంపిచర్ల రాము గారు, వారి కుటుంబం, వారి సతీమణి, వారి బిడ్డలు వచ్చి, ఫాదర్ మీరు ఈ క్రిస్మస్ పండుగకి మీరు వెనకాడకుండా చేయండి, నేను ఉన్నాను, తప్పకుండా నేను మీతో సపోర్ట్ చేస్తానని నాకు మాట ఇచ్చి అభయం ఇచ్చారు. అప్పుడు ఇంకా నేను బయట పెడదాం క్రిస్మస్ పండుగ అని చెప్పి నేను ధైర్యంతో బయట పెట్టాను. కాబట్టి వారి సతీమణి, వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మనకి లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి మన్మధరావు గారికి, స్టేజీని ఏర్పాటు చేసి తొందరలో మనకి ఇచ్చినటువంటి తంబికి, అదేవిధంగా మనందరికీ ఈ క్రిస్మస్ పండుగకి ఏర్పాట్లు చేసినటువంటి మన యొక్క ఉపదేశ మాస్టర్లు సెంట్రల్ కేటగిస్ట్ తంబి అగర్వాల్, కట్ల బాలస మాస్టారు, ఆంధ్రయ్య మాస్టారు, సత్యం మాస్టారు, వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మనకి క్రిబ్ స్టేజీ స్పాన్సర్ చేశారు. క్రిబ్ దగ్గర ఉన్నటువంటి ఆ స్టేజీ మీద స్పాన్సర్ చేసినటువంటి చట్టి రామకృష్ణ, వారి భార్య బన్ను గారికి మంచి ఆరోగ్యాన్ని, వారి బిడ్డల చదువులో తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ క్రిబ్ స్టేజీ స్పాన్సర్ చేసినందుకు అందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాం. క్రిస్మస్ చందా ఇచ్చిన వారి పేర్లను కూడా వచ్చే ఆదివారం తిరుకుంట పండుగ రోజున చదవడం జరుగుతుంది. కాబట్టి ఏమి కంగారు పడ అవసరం లేదు. మీరు ఇచ్చినటువంటివి నా దగ్గర ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా వచ్చే ఆదివారం తిరుకుటుంబ పండుగ రోజున చదవటం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే ఆదివారం 28వ తారీఖున తిరుకుటుంబ పండుగ రోజున అదే రోజు విత్ ద పర్మిషన్ ఆఫ్ రాము గారు, రొంపిచర్ల మరియమ్మ గారి యొక్క దినకర్మ దివ్యబలి పూజ ఉంటుంది. కాబట్టి ఆ రోజు మీరందరూ కూడా దివ్యబలి పూజలో, తిరుకుటుంబ పండుగ కూడా దివ్యబలి పూజలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాము. ఈరోజు మనకి చక్కగా పాటలు పాడినటువంటి గాన బృందానికి
వారి మెయిన్ కోయర్కి ప్యాడ్స్, మ్యూజిక్, తబలా ఇచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కొత్త సంవత్సరం కల్లా మీరందరూ కూడా చందా కవర్స్ తిరిగి ఇవ్వగలరని ప్రతి కుటుంబం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనకి డెకరేషన్ చేసినటువంటి సిస్టర్స్కి, తర్వాత కేసర్ నుంచి కొంతమంది సిస్టర్స్ వచ్చారు, కాలేజీ గర్ల్స్ వచ్చారు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ దివ్య బలి పూజ అయిపోయిన తర్వాత ఈరోజు మన గ్రామాలు 8 గ్రామాల్లో కూడా దివ్య బలి పూజలు ఉన్నాయి. కాబట్టి రేపు మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు కూడా నేను ఇక్కడ ఉండను. ఎవరైనా విచారణ గురువుని కలవాలంటే రేపు సాయంత్రం మాత్రమే రావాల్సిందిగా మనం చేస్తున్నాను. కొత్త సంవత్సరానికి ఎవరైనా పఠనాలు చదవాలనుకుంటే దయచేసి ఉపదేశ మాస్టర్కి పేర్లు ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాను. అదేవిధంగా వ్యాపక ఆదివారం చీరల వేలం పాట అమౌంట్ కొంచెం తక్కువ మంది ఇచ్చారు. కాబట్టి దయచేసి మిగిలినటువంటి వాళ్ళు కూడా విషయాలకి సహాయం చేసినటువంటి అమర్లపూడి రెవరెండ్ ఫాదర్ అశోక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఫాదర్ గారు కూడా గ్రామాలు వెళ్ళారు పూజలకి. సో అశోక్ ఫాదర్ గారికి ప్రత్యేకంగా చాలా సహాయం చేశారు నాకు క్యారల్స్ అప్పుడు గ్రామాల్లో మన విశాలంలో దివ్యబలి పూజలకి. సో మరొకసారి అందరం కలిసి ఈ అమర్లపూడి అశోక్ ఫాదర్ గారికి పెద్ద చప్పట్లు కొట్టండి ఒకసారి, ఫాదర్ గారు లేకపోయినా కూడా. వచ్చే ఆదివారం తిరుకుటుంబ పండుగ. ఆ రోజు దివ్య బలి పూజ అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం కానీ ఉదయం కానీ ఎవరైనా జ్ఞానస్థానాలు ఉన్నట్టయితే పాప సంగీతాలు జ్ఞానస్థానాలు ఆ రోజు సాయంత్రం ఉంటాయి, సాయంత్రం 4-7 గంటల నుంచి. కాబట్టి ఎవరైనా జ్ఞానస్థానం తీసుకోవాలన్నా పాప సంగీతాలు చేయాలన్నా వచ్చే ఆదివారం గొప్ప పరమరహస్యాన్ని భక్తితో ఉత్సాహంతో కొనియాడుచున్న మేము ప్రమోదముతో మీకు వందనలు అర్పిస్తున్నాము. మీ పవిత్ర జీవము ద్వారా క్రీస్తు ప్రభు ఐక్యమై ఈ బాలయేసు సాధించిన శాంతిని మేము కూడా స్వీకరించి దాన్ని మా తోటి వారికి అందచేయటట్టు అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండుగాక. బాలయేసు యొక్క దీవెన కోసం మీ శర్మల వంచి ప్రార్థించండి. అంతమలేని మంచితనమునకు నిలమైన దేవుడు తన కుమారుని మనుష్యోద్ధారము ద్వారా ఈ లోకముని అంధకారమును పారద్రోలిన మహిమాన్వితమైన అతని జన్మతో పవిత్రమైన ఈ రాత్రిని దివ్య తేజస్సుతో నింపాను. ఆ విధముగా ప్రభావితుడైన దేవుడు మీలోకి మీ కుటుంబాల్లోకి అంధకారమును తొలగించి మీ హృదయములను పవిత్రమనర్చుగాక. తన కుమారుని రక్షణాత్మకమైన జనవార్తను సర్వేశ్వరుడు తన దేవదూత ద్వారా గొర్రెల కాపులకు తెలియచేసి సిద్ధగించారు. అదేవిధంగా ప్రభువు మీ మనసులను ఆనందంతో నింపి తన సువార్త ప్రచారకులుగా మేమందరినీ కూడా ఎన్నుకొనుగాక. తన కుమారుని మనుష్యోద్ధారము ద్వారా దేవుడి దివిని భూమిని ఒకటి చేశారు. ఆ ప్రభు మీకు శాంతిని, సమాధానాన్ని, మంచి మనసును, స్వర్గవాసులతో సహవాసం మీ అందరికీ దయచేయునుగాక. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆ క్రీస్తు ప్రభు యొక్క జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బంధువుల్ని, మీ సేవకులాశిని, మీ కుటుంబ సభ్యుల్ని దీవించాలని, ఆ బాలయేసు మీ కుటుంబాల్లో ఉండాలని మరొకసారి విచారణ గురువుగా మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఏ విధంగా దివ్య బలి పూజకు వచ్చారో అదేవిధంగా వచ్చే ఆదివారం తిరుకుటుంబ పండుగ రోజు కూడా దివ్య బలి పూజలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ పండుగకి వచ్చి మళ్ళా ఈస్టర్ పండుగకి వచ్చే